నువ్వు ఈ వీడియోని క్లిక్ చేసావు అని అంటే రెండు పాసిబిలిటీసే ఉన్నాయి. అయితే నువ్వు వింటర్ ఆర్క్ లో ఏం చేయలేకపోయావు, లేకపోతే ఈ సమ్మర్ ఆర్క్ లో నువ్వు అందరూ ఎగ్జామ్స్ అయ్యాక ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు, వెకేషన్స్ చేస్తున్నారు, టైం ని వేస్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నువ్వు మాత్రం ప్రపంచం నుండి కంప్లీట్ గా సపరేట్ అయిపోయి నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చావు. నువ్వు గనక ఈ థాట్ తో వీడియోని ఓపెన్ చేసావు అని అంటే యు ఆర్ వెల్కమ్ మై బ్రదర్. ఎందుకంటే ఇప్పటి నుండే నువ్వు బెటర్ నుండి బెస్ట్ అవడానికి, అప్గ్రేడ్ అవడానికి రెడీ అవుతున్నావు కనుక. సరే, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, హానెస్ట్ గా ఆన్సర్ చెప్పు. నిజంగా నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇప్పటికే చాలా టైం మిగిలింది కదా, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఇలా అనిపిస్తే ఓకే, ఇప్పుడు ఈ ఎల్యూజన్ ని మనం బ్రేక్ చేద్దాం. నీకు కోవిడ్-19 గుర్తుంది కదా, ఆ టైంలో కరోనా వైరస్, దానివల్ల ఎంత మంది ఎంత కోల్పోయారో ఆ సిచ్యువేషన్ మనకంతా గుర్తుంది కదా. అది జరిగి ఇప్పటికీ లిటరల్ గా 6 years అయిపోయింది. ఫుల్ 6 years. ఇంకా నీకు అర్థం కాకపోతే ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. న్యూ ఇయర్ అప్పుడు నువ్వు కొన్ని రెజల్యూషన్ ని సెట్ చేసుకున్నావు కదా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి. మరి నిజంగా వాటిని ఫాలో అవుతున్నావా? హానెస్ట్ గా చెప్పాలి అంటే లేదు. ఎందుకంటే ఫాలో చేస్తే ఈ వీడియోని నువ్వు అసలు క్లిక్ చేయవు కదా, అది నాకు తెలుసు. అండ్ నాకు ఇది కూడా తెలుసు, ఈ 3 months నువ్వు ఎంత వేస్ట్ చేసావు అని చెప్పి. కానీ నీకింకా ఇప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అని ఫీలింగ్ లోనే ఉన్నావు. కానీ కొంచెం లేచి బయట ప్రపంచాన్ని ఒకసారి చూడు. ఆల్రెడీ 3 నెలలు అయిపోయాయి, నువ్వు మాత్రం ఇంకా ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటున్నావు. సో ఇప్పుడు నేను మళ్ళీ నీకు టైం వాల్యూ గురించి లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. సో డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నా. నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యి. ఒక కార్నర్ లో కూర్చొని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడు. చిన్న వీడియోనే పెడతా. సో దానివల్ల నువ్వు ఈ చిన్న వీడియోతోనే నీ లైఫ్ ని నువ్వు చేంజ్ చేసుకోగలిగే సమ్మర్ ఆర్క్ ఛాలెంజ్ గురించి చెప్పబోతున్నాను. సో విత్ దట్ బీయింగ్ సెడ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడు, సమ్మర్ ఆర్క్ అనేది వింటర్ ఆర్క్ కన్నా కొంచెం బెటరే. ఎందుకంటే సమ్మర్ ఆర్క్ లో నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి కావాల్సిన అన్ని రిసోర్సెస్ అనేవి నీ దగ్గర ఉంటాయి. అంటే నీకు ఫుల్ గా ఫ్రీ టైం అనేది ఉంటుంది, స్కూల్ ఉండదు, అసైన్మెంట్స్ ప్రెజర్ ఉండదు, ఎవరు డిస్టర్బ్ చేయరు. కాబట్టి నువ్వు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫ్రెష్ గా ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాత్రంతా కూడా పడుకోకుండా చదవాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ లో ఉండవు. కాబట్టి స్ట్రెస్ అనేది అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి నువ్వు ఈజీగా కొత్త స్కిల్స్ ని నేర్చుకోగలుగుతావు అండ్ ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వగలుగుతావు. సమ్మర్ ఆర్క్ అనేది ఒక ఫేజ్. ఈ టైంలో కొంతమంది వాళ్ళ లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసుకోవడానికి వర్క్ ని స్టార్ట్ చేస్తారు. మరి కొంతమంది సేమ్ మోడ్, చిల్ మోడ్ లో టైం వేస్ట్ చేస్తారు. కానీ ఫుల్ డెసిజన్ మాత్రం నీదే అవుతుంది. నువ్వు ఏ కేటగిరీలో ఉండాలో అని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో నేను స్టార్ట్ చేస్తా కానీ నాకు అర్థం కావట్లేదు రోజంతా ఏం చేయాలని చెప్పి. నేను నీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నీ మీద నువ్వు వర్క్ చేసుకోవాలి. నీ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టాలి. ఏ డిస్ట్రాక్షన్ అయినా సరే నీ గోల్ ముందు రాకూడదు. ఎందుకంటే నువ్వు లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయాలని అంటే కన్సిస్టెన్సీ అనే వెపన్ ని యూజ్ చేయాలి. నీకు నువ్వు ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోకూడదు. ఏ పని అయినా సరే పెండింగ్ ఉంటే దాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేసేయాలి, పోస్ట్ పోన్ చేయకూడదు. అలాగే నువ్వు మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడే నిన్ను ఎవరు కూడా ఆపలేరు. నీ పర్సనాలిటీని నువ్వు ఎంతలా గ్రైండ్ చెయ్యాలి అని అంటే ఎవరైనా నిన్ను జడ్జ్ చేయడానికి ముందు 100 సార్లు ఆలోచించాలి. ఆ రేంజ్ కి నువ్వు రీచ్ అవ్వాలి. సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ కి వెళ్ళిపోదాం. ఎంటైర్ సమ్మర్ ఆర్క్ లో నువ్వు యాక్చువల్ గా ఏం చేయాలి అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు నీకు మోటివేషన్ వచ్చింది. సపోజ్ నువ్వు ఒక మంచి స్లీప్ తీసుకొని మార్నింగ్ ఫుల్ ఎనర్జీతో లేచావు అని అనుకుందాం. సో అప్పుడు మనం రోజంతలో టఫెస్ట్ టాస్క్ ని స్టార్ట్ చేస్తాం, అదే ఎక్సర్సైజెస్. నువ్వు మార్నింగ్ 5 కి లేవాలి. జిమ్ కి వెళ్తే 5 to 7 జిమ్ ఆర్ వర్కౌట్ చేయాలి, లేదంటే హోమ్ వర్కౌట్ అయినా చేయొచ్చు. హోమ్ వర్కౌట్స్ యొక్క వీడియో నేను ఆల్రెడీ చాలా చేశాను, క్యాలిస్థెనిక్స్ హోమ్ వర్కౌట్స్ అని. వాటిలో ఒకటి చూస్ చేసుకుని మీ వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయండి. కానీ ఏదో ఒకటి చేయండి, కానీ కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు, బ్రో నా స్లీప్ సైకిల్ అనేది కరెక్ట్ గా లేదు, పర్లేదా అని చెప్పి. ఫస్ట్ ఫ్యూ డేస్ విల్ పవర్ అనేది యూజ్ చేయాలి, అది తప్పదు. నువ్వు ఎప్పుడు పడుకున్నా పర్వాలేదు, కానీ లేవడం మాత్రం 5కి లేచిపోవాలి. 4-5 రోజులు నిద్ర తక్కువ అయితే తర్వాత నీ బాడీ ఆటోమేటిక్ గా ఎర్లీగా పడుకోవడానికి సైకిల్ ని సెట్ చేసేస్తుంది. వర్కౌట్ అయ్యాక నువ్వు ఇంటికి వచ్చేస్తావు కదా, అప్పటికి నువ్వు టైర్డ్ అయిపోతావు. కానీ గుర్తుపెట్టుకో, డే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. అప్పుడు నువ్వు ఇమీడియట్ గా ఒక కోల్డ్ షవర్ తీసుకోవాలి. చాలా మంది దీన్ని ఒక చిన్న థింగ్ లా ఇగ్నోర్ చేసేస్తారు, కానీ నేను చెప్తున్నా, కాఫీ ఒక సైడ్, కోల్డ్ షవర్ ఇంకో సైడ్. కోల్డ్ షవర్ అనేది నీ మైండ్ కి ఇన్స్టెంట్ గా ఫ్రెష్ ఎనర్జీని ఇచ్చేస్తుంది. మార్నింగ్ లేచాక ఉన్న ఎనర్జీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. తర్వాత నువ్వు నీ పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే స్టమక్ ఫుల్ గా ఫిల్ చేయకూడదు. అప్రాక్సిమేట్లీ 70 to 75% మాత్రమే తినాలి. ఎందుకంటే నువ్వు ఫుల్ గా తింటే ఇమ్మీడియట్ గా నిద్ర వచ్చేస్తుంది, డే స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో ఫుల్ గా నేను తినకపోతే ఎలా వర్క్ చేస్తా అని చెప్పి. ఆన్సర్ సింపుల్, నీ మీల్ తో పాటు ఒక చిన్న కాఫీ కూడా తాగాలి. కాఫీ వల్ల హంగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది, నిద్ర కూడా రాదు, ఫోకస్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు వర్కౌట్ అయింది, షవర్ అయిపోయింది, నిద్ర లేదు, హంగర్ కంట్రోల్ లో ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 5 నుంచి 6 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్క్ చేయాలి. ఈ టైంలో నువ్వు నీ వర్క్ మీద 100% ఫోకస్ ఇవ్వాలి, కన్సిస్టెన్సీతో కంప్లీట్ చేయాలి. అందుకే ఒక ఛాలెంజ్ పెట్టుకో, నా వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఫోన్ ని టచ్ కూడా చేయను. ఫోన్ డిస్ట్రాక్షన్ అవాయిడ్ చేయడానికి బెస్ట్ ట్రిక్ ఏంటంటే దాన్ని వేరే రూమ్ లో పెట్టేయాలి, లేకపోతే లిటరలీ దూరంకే పడేయాలి. ఇలా చేస్తే నీ ఫుల్ కాన్సన్ట్రేషన్
కాన్సన్ట్రేషన్ అనేది ఒక రోజు కాకపోయినా నెక్స్ట్ డే కైనా మెల్లగా డెవలప్ అవుతుంది అండ్ టార్గెట్ అనేది మెల్లగా నువ్వు ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోగలుగుతావు. ఇప్పుడు నీ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది అని అంటే నెక్స్ట్ నువ్వు చేయాల్సింది లంచ్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటి అంటే ఆ టైంలో నీకు ఎనర్జీ అండ్ లెవెల్స్ అనేవి కొంచెం లో అనిపిస్తాయి. కాఫీ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. మోస్ట్లీ 1 నుంచి 3 మధ్యలో ఇది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా నీకు నిద్ర కూడా వచ్చేస్తుంది. ఒక నాప్ తీసుకోవాలి అనే స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది. కానీ చూడు ఇప్పుడు నువ్వు సమ్మర్ ఆర్క్ ఛాలెంజ్ ని స్టార్ట్ చేసావు. సో ఫస్ట్ నుంచి డిసిప్లిన్ అనేది బ్రేక్ అవ్వకూడదు. పాసిబుల్ అయితే నిద్రని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నువ్వు జస్ట్ 40 మినిట్స్ నాప్ అని పడుకుంటే అది ఈజీగా 2 to 3 అవర్స్ అనేది అయిపోతుంది. లేచిన తర్వాత మళ్ళీ మూమెంటం రాదు. కానీ స్టిల్ కంట్రోల్ కాకపోతే మాక్సిమం 40 మినిట్స్ పవర్ నాప్ తీసుకో. కానీ కంపల్సరీగా అలారం పెట్టుకొని 40 మినిట్స్ అంటే 40 మినిట్సే లేచిపో. లేదంటే టోటల్ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ నా పర్సనల్ గా ఒకవేళ నిద్రపోవాలి మధ్యాహ్నం అని అనుకుంటే లంచ్ కి ముందు నిద్రపోతా. సో లంచ్ కోసం ఎలా అయినా లేవాలి కదా, లేదా ఎవరైనా లేపుతారు. సో దట్ అంటే నేను 1 కి తినాలని అనుకుంటే 12:20కి పడుకుంటా. 40 మినిట్స్ గ్యాప్ అనేది అక్కడ ఆటోమేటిక్ గా కవర్ అయిపోతుంది. 1 కి ఎవరైనా వచ్చి లేపుతారు, లేదా నాకు నేనే లేస్తా ఎలా తినాలరా అని చెప్పి. సో నాప్ టైం కూడా అక్కడ కవర్ అయిపోతుంది. నాప్ తర్వాత కొంచెం టైం సోషల్ మీడియా యూజ్ చేయొచ్చు, లేకపోతే కొన్ని లైట్ ప్రొడక్టివ్ వర్క్స్ అనేవి చేయొచ్చు. కానీ ఫుల్ గా టైం వేస్ట్ అస్సలు చేయకూడదు. ఇప్పుడు టైం స్లోగా 6 గా రీచ్ అవుతుంది. అప్పుడు నువ్వు సైలెంట్ గా ఇంట్లో నుండి బయటికి వెళ్ళి అలా వాకింగ్ చేసి రావాలి. ఎందుకంటే ఇప్పుడు డేలో సెకండ్ వర్కౌట్ అనేది చేయాల్సిన టైం వచ్చింది. కానీ ఇక్కడ హెవీ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్ వాక్ చాలు. ఎందుకంటే సమ్మర్ టైంలో సూర్యుడు లేట్ గా అస్తమిస్తాడు. అందుకే నేను స్పెసిఫిక్ గా 6 గంటలకి బయటికి వెళ్ళమని చెప్పాను. బయటికి వెళ్ళి ఈవినింగ్ సన్లైట్ తీసుకొని సన్సెట్ ని అబ్జర్వ్ చేసి అలా చల్లగాలిని పీల్చండి. ఇది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లో నువ్వు సన్లైట్ తో ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేస్తావు. అలాగే ఈవినింగ్ లైట్ మీద నువ్వు రిలాక్స్డ్ గా ఫీల్ అవుతావు. స్ట్రెస్ అనేది మెల్లగా రెడ్యూస్ అయిపోతుంది. నువ్వు ఈ రొటీన్ ని సీరియస్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ గా నైట్ 10 వరకు నీకు ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది. అండ్ నువ్వు ప్రాపర్ గా రెస్ట్ తీసుకోగలుగుతావు. నెక్స్ట్ డే కి రెడీ అవుతావు. నువ్వు ఈ రొటీన్ ని ఎంటైర్ సమ్మర్ ఆర్క్ లో కన్సిస్టెన్సీతో ఫాలో అయితే నేను పీక్ లెవెల్ కి రీచ్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. నేను లిటరలీ నీ ప్రైమ్ ఎరాలోకి ఎంటర్ అయ్యేలా ఒక గైడ్ ని ఇస్తాను. నువ్వు లిటరల్లీ నీ ప్రైమ్ ఎరాలోకి దీన్ని యూజ్ చేసి ఖచ్చితంగా ఎంటర్ అవ్వగలవు. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, బ్రో నేను ఎందుకు నీ మాట వినాలి, నువ్వేమైనా అచీవ్ చేసావా అని చెప్పి. సో చూడు, నేను రిజల్ట్స్ ని సమ్మర్ ఆర్క్ లో కాదు వింటర్ ఆర్క్ లో అచీవ్ చేశా. నేను ఛానల్ మీద చాలా వర్క్ చేశా. నా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకున్నా. జస్ట్ 30 డేస్ లోనే, తక్కువ టైంలోనే చాలా వరకు సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేయగలిగాను. నేను యానిమేషన్ వీడియోస్ కూడా చేస్తున్నా. మీరు చూడొచ్చు, యానిమేటెడ్ వీడియోస్ అనేవి అవుతున్నాయి. ఆ స్కిల్ ని నేర్చుకున్నా. అండ్ అది సమ్మర్ ఆర్క్ కాదు, కానీ లాజిక్ అనేది సింపులే, సేమ్ లాజిక్. సీజన్ మారిపోవచ్చు కానీ మైండ్ సెట్ అనేది అదే ఉంటుంది కదా, అదే రిజల్ట్స్ ని తెచ్చి పెట్టేది కదా. సో కంక్లూజన్ ఏంటంటే సీజన్ ఇంపార్టెంట్ కాదు, మైండ్ సెట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవాల్టి నుండే నువ్వు దీన్ని స్టార్ట్ చెయ్యు. వరల్డ్ అంతా ఎంజాయ్ చేస్తున్న టైంలో నువ్వు మాత్రం గ్రైండ్ చేస్తూ నిన్ను నువ్వు అన్స్టాపబుల్ పర్సన్ గా మార్చుకో. ఇప్పుడే స్టార్ట్ చేయి బ్రో, డిలే చేయకుండా యాక్షన్ తీసుకో. సో ఇది ఫుల్ సమ్మర్ ఆర్క్ యొక్క వీడియో. నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ఈ వీడియో కంటే నీకు క్లియర్ గా సమ్మర్ ఆర్క్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అది కూడా ఇంత సింపుల్ గా. సో ఒకవేళ నీకు మొత్తం అర్థమయ్యి ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తా, ఎలా అయినా నేను విన్ అవ్వగలను అని చెప్పి నీకు నువ్వు నమ్మకం ఉంటే ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ అని చెప్పి కామెంట్ చెయ్యి అండ్ వెంటనే స్టార్ట్ చెయ్యి.